ఏంటో ఒక్కోసారి దేవుడికి కూడా న్యాయం అనిపించదు. మరీ భరించే వాళ్ళకే కష్టాలు పెడుతూ ఉంటాడు. ఒక్కోసారి చుట్టూతా కష్టాలు, బాధలు, కన్నీరు అన్నీ చుట్టూతా ఉన్నట్లే ఉంటాయి. ఇవి ఎక్కడికి పోదాము, పంపిద్దామన్నా కానీ అవి మేము మిమ్మల్ని వదిలిపెట్టి పోము అన్నట్లుగా అయితే ఉంటాయి. ఒక్కోసారి చాలా కోపం వచ్చిద్దనమాట. మరీ మౌనంగా భరించే వాళ్ళకే దేవుడు ఎక్కువ పరీక్షలు పెడతాడు అనుకుంటా. ఎక్కువ కష్టాలు కూడా పెడతాడు. అదైతే నేను తెలుసుకున్నాను. ఎక్కడ కోకాపేట, ఎక్కడ మెహిదీపట్నము, ఎక్కడ నానాల్ నగర్ చౌరస్తా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు బ్రాంచీల మీద బ్రాంచీలు పట్టుకొని అక్కడున్న స్టాఫ్ని ఇబ్బంది పెడతారు. ఎంత ఇబ్బంది పెడతారంటే మేము వెళ్ళము అన్నా కానీ వెళ్ళకపోతే జాబులోంచి తీసేస్తాను అన్న పదాలు కూడా ఒక్కోసారి వస్తాయి. పాపం కృషిని చూస్తే నాకు చాలా చాలా బాధ అనిపించిద్ది. ఎందుకో నాకు అందుకే కోపం వస్తూ ఉండిద్ది అనమాట దేవుడి మీద అప్పుడప్పుడు. ఎక్కడ మెహిదీపట్నం, ఎక్కడ కోకాపేట దాదాపు 18 కిలోమీటర్స్ ఉండే కోకాపేటకు వెళ్ళు అని పాపం క్రిష్ వెంట పడుతున్నారు ప్రీమియర్ హాస్పిటల్ వాళ్ళు. వీళ్ళు ఒక కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేసుకున్నారు కోకాపేటలో. అక్కడ ఏదో అక్కడ మొత్తం మేనేజ్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి తక్కువ శాలరీకి అని వాళ్ళు ఉద్దేశిస్తుంటే ఇదేమో క్రిష్కి అర్థం చేసుకోరు. ఒక్కోసారి దాదాపు 2 months నుంచి అడుగుతానే ఉన్నారు, మీరు వెళ్ళండి కోకాపేట వెళ్ళండి అనేసి. ఇక్కడున్న 1 కిలోమీటర్ కూడా కాదు, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. అక్కడ ఉన్న ప్రీమియర్ని వదిలేసుకొని కోకాపేటకి అంత దూరం ఎలా వెళ్ళాలి? ఈ హైదరాబాద్లో 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేది 1/2 అవర్ పట్టిద్ది. అలాంటిది 18 కిలోమీటర్స్ వెళ్ళి రావాలంటే మామూలు మాటలు కాదు. ఈ ట్రాఫిక్ ఎలా ఉండిద్ది హైదరాబాద్లో, పిచ్చగా ఉండిద్ది ట్రాఫిక్. ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. పాపం వెళ్ళను అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు. అందరు కలిసి వెళ్ళు అంటే ఎంత పెంచినా శాలరీ ఏం ఉపయోగం ఉండిద్ది? అంత దూరం వెళ్ళి రావాలి కదా. అంత దూరం వెళ్ళి రావడానికి పెట్రోల్ ఖర్చు, జర్నీ ఖర్చు, ప్లస్ వాళ్ళు ఇచ్చే శాలరీ మహా అయితే ఇంకొక 10,000 ఎక్కువ, 15,000 ఎక్కువ ఇస్తానంటారు. దానికోసం మనం ఆశపడితే జర్నీ చూసుకోవాలి, పెట్రోల్ చూసుకోవాలి, అలానే టైం ఉండదు. ఇక్కడ అనుకో చక్కగా 4:30కి వచ్చేసేసి ఆరాంగా కూర్చుండిపోతాము. కానీ ఇక్కడ అది కాకుండా 10 అవర్స్, ఇక్కడ 8 అవర్స్, అక్కడ 10 అవర్స్. 10 అవర్స్కి అంత శాలరీ పెంచి వద్దు అంటే మా ఆయన మాట వినరు. నేను వెళ్తాను అనేసి అంటూ ఉంటారు. అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. హ్యాపీగా చేసుకుంటున్నాము అనేటప్పటికి ఈ కష్టాలన్నీ మా నెత్తికే వచ్చి పడతాయి. ఏంటో అందరికీ ఉంటాయి.